నువ్వు ఎవరు, నేను ఎవరిని అనే ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఇచ్చేదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. అసలు స్పిరిచువాలిటీకి నిజమైన అర్థం ఏంటి? స్పిరిచువాలిటీ అనేది ఒక మతానికి సంబంధించిందా? భక్తి, స్పిరిచువాలిటీ రెండు ఒకటేనా? స్పిరిచువాలిటీ మన మీద ప్రభావం చూపుతుందా, మార్పులు తీసుకొస్తుందా? వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా ఈ స్పిరిచువాలిటీ గురించి మాట్లాడడానికి నాకున్న అనుభవం, అర్హత ఖచ్చితంగా చిన్నవే. కానీ ఈ స్పిరిచువాలిటీ గురించి నేను తెలుసుకున్నా, నన్ను ఇన్స్పైర్ చేసిన విషయాలు ఈ టాపిక్ గురించి మాట్లాడేలా చేస్తున్నాయి. తెలిసి తెలియక ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించగలరు. ఇంకా టాపిక్లోకి వెళ్తే, నీ పేరు, నీ ఊరు, నువ్వు చేసే పని, నీకున్న రిలేషన్స్ ఇవేవి కాకుండా నువ్వు ఎవరు అనే ప్రశ్నకి కేవలం నువ్వు మాత్రమే సమాధానం ఇచ్చుకోగలుగుతావు. దానికి నీకు సహాయపడేదే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే నిన్ను మించినది, బియాండ్ యువర్ సెల్ఫ్ అని అర్థం. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే నీ పుట్టుక తాలూకు మూలాన్ని నువ్వు తెలుసుకోవడం, నీ గురించి నువ్వు పూర్తిగా గ్రహించడం. స్పిరిచువాలిటీ ఒక మతానికి సంబంధించింది ఖచ్చితంగా కాదు. భక్తి, స్పిరిచువాలిటీ రెండు వేరువేరు. స్పిరిచువాలిటీ నీకు సంబంధించింది, నీ వ్యక్తిగతం, నీ పర్సనల్. నీలో రేగే ఎన్నో ప్రశ్నలకి, నిన్ను నువ్వు తెలుసుకోవాలనే ఆసక్తికి సమాధానం ఇచ్చేదే ఈ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ అనేది దేవుడికి సంబంధించింది కాదు. కొబ్బరికాయలు కొడితే మాత్రమే అది రాదు. పూజలు, వ్రతాలు, హోమాలు, ఉపవాసాలు, పూలు, పండ్లు ఇవేమీ అవసరం లేదు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై బర్త్? వాట్ ఈస్ మై రోల్ ఆన్ దిస్ యూనివర్స్? హూ యామ్ ఐ అనే ఈ గొప్ప క్వశ్చన్స్ నీకు కలిగితే నువ్వు స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. మనలో చాలా శాతం మందికి నేనేంటో నాకు తెలియకపోవడం ఏంటి, నేనెవరో నాకు తెలియకుండానే ఇంతకాలం బ్రతికేస్తున్నానా, నేనేంటో నాకు చాలా బాగా తెలుసు అని అనుకుంటారు. నిజానికి మనమేంటో మనకు నిజంగానే తెలియదు. మిమ్మల్ని మీరు ఒకసారి అడగండి, నేను ఎవరిని అని. ఆ ప్రశ్నకి సమాధానం తెలిస్తే వెల్ అండ్ గుడ్. ఇంకా తెలియకపోతే మాత్రం కంగ్రాచులేషన్స్, యు ఆర్ అబౌట్ టు ఫైండ్ అవుట్ సూన్. అసలు ఈ స్పిరిచువాలిటీ అనేది నాలో ఉందా, దీన్ని పొందడం ఎలా అనే క్వశ్చన్స్ రేజ్ అవుతాయి. దానికి మనం చేయాల్సింది స్పిరిచువాలిటీని మనలోకి తీసుకుని రావడం. మంచి కన్వర్జేషన్స్ అండ్ పీపుల్ ఇంటరాక్షన్స్, స్పిరిచువల్ గురూస్ ఇచ్చే స్పీచెస్, బ్లాగ్స్, మెయిన్గా బుక్స్, వీటి వల్ల మనం స్పిరిచువల్గా మారుతూ ఉంటాం. స్పిరిచువాలిటీ మనకు దగ్గరయ్యే కొద్దీ మనలో చాలా మార్పులు వస్తాయి. ఒక సమస్యని, సిచ్యువేషన్ని చూసే కోణం మారిపోద్ది. మన ఆలోచన విధానం మారుతుంది, అబ్జర్వేషన్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. పరిస్థితుల్ని రకరకాల వేస్లో చూడడం మొదలు పెడతాం. జుట్లు, గడ్డాలు పెంచుకొని హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తేనే స్పిరిచువాలిటీ వస్తుందా? 10-15 రోజులు ఒక ఆశ్రమంలో మెడిటేషన్ చేస్తేనే స్పిరిచువాలిటీ వస్తుందా? కాదు. దేనికోసం ఆరాటపడాలి, దేనికి పడకూడదు, దేన్ని స్వీకరించాలి, దేన్ని వదిలిపెట్టాలి, ఏదీ శాశ్వతం కాదు. దేనికోసం ఇదంతా? నేను కేవలం నేచర్లో ఒక భాగం మాత్రమే. నేను అనుకున్న పనికి నేను 100% ఎఫర్ట్స్ పెడుతున్నాను. నా మైండ్ఫుల్నెస్తో నేను చేయబోయే పనికి నా పూర్తి అటెన్షన్ ఇస్తున్నాను అని నువ్వు అనుకున్నప్పుడు స్పిరిచువాలిటీ నువ్వు పొందినవాడు అవుతావు. నాకు పర్సనల్గా హెల్ప్ అయిన బుక్స్ మీకు సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. భజగోవిందం, ఓల్డ్ పాత్, వైట్ క్లౌడ్స్, నేను ఎవరు, అండ్ ఫైనల్లీ భగవద్గీత. వీడేంట్రా స్పిరిచువాలిటీ ఒక మతానికి సంబంధించింది కాదు అంటాడు, మళ్ళీ ఇలాంటి బుక్స్ని సజెస్ట్ చేస్తున్నాడేంటి అని మీరు అనుకోవచ్చు. నేను పైన చెప్పిన ఏ బుక్లో కూడా దేవుడు, మతం అనే ప్రస్తావన రాదు. కావాలంటే ట్రై చేయండి, యూ విల్ బీ అమేజ్డ్. చివరిగా ఒక్క మాట, ప్రపంచంతో ప్రేమించబడడానికి, గౌరవించబడడానికంటే ముందు అద్దంలో చూసి ముందు నిన్ను నువ్వు ప్రేమించుకో, గౌరవించుకో, ప్రశ్నించుకో, తర్వాత ప్రపంచం గురించి ఆలోచిద్దు గాని. సో ఇది మేము తెలుసుకున్న స్పిరిచువాలిటీ తాలూకు విషయాలు. మీకు ఉపయోగపడుతుందని, నచ్చిందని అనుకుంటున్నాం. మరిన్ని ఇలాంటి టాపిక్స్ కోసం లైక్, షేరు, సబ్స్క్రైబ్ కానిచ్చేయండి. ఉంటాను మరి. థ్యాంక్ యూ.